తీసని చెప్పయింది అనుకుంటున్నా. మన కూపు రావటం అమ్మాయి ఆపటం, మన కూపు రావటం అమ్మాయి ఆపటం, ఇదే సరిపోయే వారం. ఉండండి ఉండండి. ఏ రూపీస్ అంగళ ఉద్దన పాల సతుకు ఇక బతుకుతోండి. ఇంతేనండి. ఇంకా శెట్టి గారు వస్తూ వస్తూ మీరు ఒక జేబులు పెట్టుకొని రారా? ఒక జేబులు పెట్టుకుని బస్సు ఎక్కుతుంటే ఏమైంది, ఈ మూట అనుకొని ఆ మూట కొట్టారు. తీయండి. అసలు ఎందుకు వాడిని అనుకోవాలి, అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఏదో లాభం వెళ్ళిందని. రివ్వున సాగే రెపరెపల్లా
100 ఏరుకోండి. తినండి తినండి, నా సొమ్మె ఎంత తింటారు తినండి. మీ కూడు కుక్కలు కూడా తిన, అసలు మీకు ఇబ్బంది లేదు, తినండి. 100 నీ 100. శెట్టి గారు అది చేతికివ్వండి. అది కాదండి, వేసేటప్పుడు చెప్పొద్దు. ఏమని? కింద ఇవ్వకండి, తీసి చేతిలో పెట్టినని చెప్పొద్దు. ఏమన్నా శెట్టి గారు, మా ఇంటికి వచ్చాక మేము ఏమంటే వేయాలి, మేము తీయమంటే తీయాలి, అంతా మా ఇష్టం అండి. ఏమి వేసామో ఇక తీసే పనే లేదండి. తీయననుకో, తీయననుకో. అమ్మా అంటే సొమ్మిచ్చోడు ఊరుకుంటాడంట. అమ్మా అది కాదు, చేద్దాం అనుకుంటున్నా. తీయద్దు, మా బాధలు మాకుంటాయి. కొంచెం రోజుగా పుట్టబోయి అంటే వంగే పని నీకే ఉంది శెట్టి గారు అన్నారు టైలర్ గారు. మా బాధలు మాకుంటాయి, మంచి మంచి ముళ్ళకి వస్తాయి కదా. ఏమైంది నీకు? ఎవరికి బరస్ట్ అయింది? మాకు బరస్ట్ అయితే మిస్టర్ దగ్గర పోతే చాడ ముక్కెత్తే కవరప్ అవుద్ది. మీకు బరస్ట్ అయితే చాట అప్పుకు చాడ గింజలు కూడా పుట్టవు. వైశాల్యం ఎక్కువ కాదు. చేద్దాం. అసలు ఈ ఎయ్యటం ఎందుకు, ఈ తీయటం ఎందుకు? ఊరికెవరు అమ్ముతారు, ఊరికెవరు తీస్తారు. ఇది వచ్చండి, అనమకిచ్చండి. అబ్బా, ఈ పాడదానికి అన్ని మిడిసి పాటు నా కోసమేనే, నా ముస్తాబు భవానీ శంకరం పంతుల కోసమేగా. అట్లా బాగా పళ్ళు రాలిపోతాయి. ఎందుకు అమ్మ గదిలియా? నా సెట్ పనికి రావు. మయ్య సెట్ అయితే మీ అమ్మ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఏమిటి? సరే గాని ఏదన్నా కర్ణాటక కోక. ఏం కోక? కర్ణాటక కోక. బాగారు అమ్మకి దుప్పట్లు, నాకేమో ఏసీ లంగాలు. ఏమి లంగాలు? చిత్ర, నీతో నేనేం చెప్పలా? కొట్టుకు తాళం వేసామని, మందుల కోసం తిరుగుతున్నామని, మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడని. వాడు బొందలాగా ఉంది. సావు అంటే సావు కాదు, బతుకండి బతుకు కాదు. సత్యాడు సత్యాన్ని సంతోషంగా లోపల పోవటం, బతికాడు బతికాడిని ఆశలు దొరుకుని వెనక్కి రావటం. ఏ సంగతి ఇది ఆల్సడండి. ఇప్పుడు పర్వాలేదులేండి, తమ దయ వల్ల, తమ అమ్మగారి దయ వల్ల నిన్న నుంచి మా అయ్యకే ఆవేశం తగ్గి గొరకెక్కువైందిగా. మీ నాన్నగారు బాగపోతే మీరేం సంతోషంగా ఉన్నారు? ఓహో, అదా. నువ్వు ఈయన మాటలు నమ్మొద్దు. ఏమిటి చెప్పేది? అంతా అబద్ధం. ఏంటి? అమ్మ నేను గుడికి వెళ్ళామా, అక్కడ మన అమ్మ వీళ్ళ నాన్న గుడానికి గంటసేపు గుసా 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 మాట్లాడుతున్నారు. అది కాదండి, మయ్యకి కొద్దిగా హుషారుగా ఉంటే మయ్య గుడి దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టొస్తాను అన్నాడు. నేను సరేనన్నా. మయ్య గుడి దగ్గర పోయి మీ అమ్మ గుడి అనుకున్నాను. మా అమ్మ గుడి ఏం చేస్తుంది? ఏం పూజ చేస్తున్నా, పూలు కోసుకుంటుందా మాకేమి తెలుసు. మయ్యను చూసి మీ అమ్మ అంట ఇట్టందంట. ఈ మహేష్ వచ్చినప్పుడు ఊరుకున్నాడా? గబగబా వెళ్ళి గుసా గుసా గుసా. ఈ గుసగుసలో ఏం జరిగిందో, మేమ్మ ఏం చేసిందో, మయ్యంట బిళ్ళ బీడుగా ఎరగ తీసుకొని పడ్డాడు. అయ్యో పాపం. పూజారి గారు కబురు చేసి సుబ్బారా అయిపోయింది పోయిందని చెప్పాడు. తీసుకొని అన్నాడు. సంతోషంగా తీసుకెళ్ళి నరసరావుపేట ఆసుపత్రిలో చేర్పించా. ఇంకా తేళ్ళ ఉదయం చేర్చేటప్పుడు పైలేరియా అన్నారు, మధ్యాహ్నం వచ్చేటప్పుడు మలేరియా అన్నారు. ఇప్పుడు చెప్పారు అసలు విషయం. మయ్యకంట భగవంతుడి దయ వల్ల గనేరియా ఫీవర్ అంట. అట్లా డబ్బు లేకుండా మేము అద్దు పద్దు లేకుండా తిరగరా. ఏమైంది? అట్టాడు డబ్బులు ఆడ మేము అద్దు పద్దు లేకుండా తిరగలేదుగా. మా ఇంటికి గంగర దదురుతూ ఉన్నగా. మా ఇంటికి గంగర దదురుతున్నావుగా. ఎవరు? మేము గంగరెద్దులమా? అవునండి. మీరు ఇంటారు గాడి తప్పకుండా గానగద్దులా తిరుగుతున్నాం. తొందరపడకండి. ఏంటండి? ఏమండి? అది కాదండి, ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను, నా సొమ్మె ఎంత తిన్నారు? ఆలోచించండి, ధర్మం. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా వ్యవహారమే. అది కాదండి, ఇప్పుడు నన్ను ఏమైనా చేశారా? నాకేమైనా జరిగిందా? ఆలోచించండి. అసలు ఎంత సొమ్ము బాగొట్టుకున్నానండి. అసలు ఏమన్నా కొంచెం తడయిందా వ్యవహారం? అది కాదండి. ఏమండి ఇప్పుడు దాకా మీకేం కాలేదా? ఇప్పుడు దాకా ఏం కాలేదా? అది ఎవరినైనా అడగండి. అసలు బజార్లో ఏమనుకుంటున్నారు? అసలు సాతులూరులో సెంటర్లో ఏమనుకుంటున్నారు? శెట్టి గారు నరసరావుపేట సాతులూరు షెటిల్ బస్సు తిరిగినట్టు తిరుగుతున్నాడు. అసలు శెట్టి గారికి ఏం వైరం కాలేదట్టుంది అనుకుంటున్నాను. ఏంటండి?